వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూజిలాండ్ల సుపరిపాలనలో తొలి అడుగు. ప్లాస్టిక్ నిషేధం ప్రజలందరి బాధ్యత. మద్యం కేసులో ప్రస్తుతం సిట్ విచారణలో భాగంగా జరుగుతున్న అరెస్టులన్నీ చాలా చిన్న చేపలవే అని, అసలు తిమింగిలాన్ని త్వరలోనే ఆధారాలతో సహా ప్రజల ముందు నిలబడతామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రం న్యూజిలాండ్లలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పింఛన్లు అమలు చేస్తున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ తల్లులందరూ ఎంత ఆనందంగా ఉన్నారంటే, తల్లికి వందనం ఒక బిడ్డకు వస్తుంది అనుకున్నాం, కానీ ప్రతి బిడ్డకు వచ్చిందని చెప్పేసి సంబరం చేసుకుంటున్నారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచడం అంటే సంవత్సరానికి 250 పెరిగిద్దేమోనని అనుకున్నా కానీ ఒకేసారి మొదటి నెల నుండి 1000 రూపాయలు పెంచినటువంటి చంద్రబాబు గారికి జేజేలు అంటున్నారు. దివ్యాంగులకి 3000 పెన్షన్ రెట్టింపు చేశారు, 6000 చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుకుంటున్నారు ప్రజలు. ఆగస్టు 15 నుండి నంబర్ 1గా జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని వెలుగెత్తి చాటారు. ఈరోజు మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు మహిళల మీద దాడులు లేవు, ఎక్కడ మహిళల మీద అత్యాచారాలు లేవు, రౌడీయిజం లేదు, గూండాయిజం లేదు. గూండాయిజం చేస్తే, రౌడీజం చేస్తే మక్కెలిరగదన్ని జైల్లో పెడుతున్నారు. గంజాయి అమ్మితే, గుట్కాలు అమ్మితే, డ్రగ్స్ ఎవడైనా అమ్మితే ఈ రాష్ట్రంలో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు ప్రభుత్వం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రన్న ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తా ఉంది. రౌడీయిజం మీద, గూండాయిజం మీద, గంజాయి గుట్కాల మీద, డ్రగ్స్ మీద. ఈరోజు డ్రగ్స్ లేని రాష్ట్రంగా, గంజాయి లేని రాష్ట్రంగా ఈరోజు ముందుంది ఈరోజు దేశంలో మన రాష్ట్రం. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం ఏంటి, గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ల గత పాలన చూస్తే పేదల రక్తం తాగారు, గంజాయి ఆదాయ వనరుగా ఆలోచించారు. ఏ రైతులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వం గంజాయి రైతులను పట్టించుకున్నారు. ఇలాంటి ఈ దుర్మార్గ పాలన మాకొద్దని ప్రజలు ఇంటికి పంపితే మీకు ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. 151 సీట్లతో మిమ్మల్ని గెలిపి తండ్రి లేని బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేశారు మీరు? నాసిరక మద్యంతో, జే బ్రాండ్ తోటి రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? 35 లక్షల మంది మీ వలన హాస్పిటల్ పాలయ్యారు. మీ జే బ్రాండ్లు దాగి, నాసిరక బ్రాంతి విస్కీలు దాగి ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. 32,000 మంది ప్రాణాలు పోయినాయి. కిడ్నీలు పోయి, లివర్లు పాడైపోయి, కిడ్నీలు పోయి, పెరాలసిస్లు వచ్చి విచిత్రమైన జబ్బులన్నీ వచ్చినాయి ఈ విషపూరిత మద్యం తాగితే. ఆ పాపాలు ఇంకా ప్రజలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఏం చెప్పారు? ఎన్నికల ముందు ఏం చెప్పారు? మద్య నిషేధం అన్నారు. ప్రజలు నమ్మించారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అని చెప్పి అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తామని చెప్పి మీరు అదే మద్యంతో లక్షల కోట్లు దోచుకుంటారా? పేదల ప్రాణాలని పణంగా పెడతారా? 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే మీకు జాలే లేదా? మీకు అసలు మానవత్వం ఉందా? 1000 కోట్లు దోచుకోవటమే మీరు ఆలోచించారు, కానీ ఎప్పుడైనా పేదోడి ప్రాణం గురించి ఆలోచించారా? 32,000 ప్రాణాలు మీ ప్రభుత్వం ఆనాడు మీ ప్రభుత్వంలో బలికొన్నారంటే మీకే చెమకుంటున్నట్టు కూడా లేదు. ఎందుకంటే అవినీతి సొమ్ముతో, లిక్కర్ మాఫియాతో సంపాదించినటువంటి డబ్బులు తైతక్కలాడారు. దుబాయ్లో ఎంజాయ్ చేశారు, సినిమాలు తీశారు, షికార్లు చేశారు. ఇతర దేశాల్లో నేను నిరూపిస్తా, మీరు ఇక్కడ అవినీతితో, లిక్కర్ డబ్బులతోటి, నాసిరకం మద్యంతో ప్రజల దగ్గర దోచుకున్నటువంటి డబ్బులు 1000 కోట్లు తీసుకెళ్ళి మీరు ఆఫ్రికా కంట్రీస్లో మైనింగ్లో పెట్టారు డబ్బులు. ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. దీనికి ఏం మాట్లాడతారు మీరు? సమాధానం చెప్పండి. ప్రజల సొమ్ము దోచుకొని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టుకొని ఏంటి మీరు చేసింది? మైనింగ్లో 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయటం, దోచుకున్న డబ్బుల్ని జల్సాలు చేయటం, సినిమాలు తీయటం, ఇదా ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చింది? ఎందుకనా? ఎంత దుర్మార్గం అంటే, నమ్మకంగా చెప్పి మద్యపాన నిషేధం చేస్తామని నమ్మకంగా చెప్పి, నమ్మకంగా తడిగుడ్డతో గొంతులు కోసినట్టు కోసారు మీరు. మద్యపాన నిషేధం చేయకపోగా రానున్న 15 సంవత్సరాలు కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి దోచుకున్నారు. మద్యపాన నిషేధం చేస్తామని మద్యపాన నిషేధం చేయకపోగా 32,000 మంది ప్రాణాలు బనిగొన్నారు. మీ నాసిరక మద్యం వలన, విషపూరిత మద్యం వలన 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. అంతే. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న చేప దొరికింది, ఆ తర్వాత మిథున్ రెడ్డి ఇంకో చేప దొరుకుతుంది, ఆ తర్వాత ఇలాంటి రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళు
రాజు కేసిరెడ్డి లాంటి వాళ్ళు చాలా చిన్న చేపలు ఉన్నాయి. దీని వెనకాల పెద్ద త్రిమింగలం ఉంది. ఆ త్రిమింగలం కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు నిలబెడతాం. ఈరోజు చిన్న చేపల వెనకాల ఉన్న పెద్ద చేప, పెద్ద త్రిమింగలం, 1000 కోట్లు తిన్న త్రిమింగలం ఈరోజు మద్యపాన నిషేధం అని ప్రజల్ని మోసం చేసిన మండల ప్రజా పరిషత్తు వెనుకొండ కార్యాలయం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్లాస్టిక్ కాలుష్యానికి అంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించకుండా గోనె సంచులు, పేపర్ సంచులు వాడిన ప్లాస్టిక్ ని తిరిగి వాడవద్దని, ఇంకా గ్రామంలో రోజు వస్తూ వ్యర్థాలను స్వీకరిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు ప్లాస్టిక్ వ్యర్థాలు వారికి అందజేయాలని, గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని, తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడంలో గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుందన్నారు. ప్లాస్టిక్ నిషేధం ప్రజలందరి బాధ్యత అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రం నూజెండ్ల గ్రామంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించి స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్తులో మానవాళికి తీవ్ర ప్రమాదం ఉందని కానీ ఇస్తరాకులు వేసి పెట్టండి. ఇస్తరాకులు అంటే ప్లాస్టిక్ ఇస్తరాకులు కాదు, ఆకుతో కుట్టినటువంటి ఇస్తరాకులు. ప్లాస్టిక్ ఇస్తరాకుల మీద ప్లాస్టిక్ కవర్ వస్తుంది, దాని మీద వేడి వేడి పదార్థాలు పెడితే ఆ ప్లాస్టిక్ కరిగింది. అది ఇలాంటిది తింటే మనకు అనారోగ్యం వస్తుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ పేపర్ ఉన్నటువంటి ప్లాస్టిక్ కోటింగ్ ఉన్నటువంటి ప్లేట్స్ మీద భోజనం తినకూడదు. అలాగే టీ కాఫీ కప్పులు కూడా ప్లాస్టిక్ కప్పుల్లో తాగకూడదు, స్టీల్ గ్లాసులో తాగండి. నేను ఎప్పుడన్నా మీ ఇంటికి వస్తే మీరు బిర్యానీ పెట్టకపోయినా పర్లేదు కానీ పచ్చడి మెతుకులు పెట్టండి, కానీ ప్లేట్ మాత్రం ఆకుతో ఉన్నది పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జనవరి 2025 నుండి ప్రతి నెల 3వ శనివారం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా తెలియజేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జూలై నెల 3వ శనివారం అంశమైనటువంటి ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంతో శనివారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన షకీలా దస్తగిరి మాట్లాడుతూ 120 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల వాడకం మన ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని, దీనివల్ల మనకు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందని, అలాగే వేడి ఆహార పదార్థాలకు ప్లాస్టిక్ కవర్లు వాడడం వలన ముఖ్యంగా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, గర్భస్రావం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అనంతరం పాఠశాల నుండి లాయర్ స్ట్రీట్, పల్నాడు రోడ్డు మీదుగా తిరిగి పాఠశాల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ప్లాస్టిక్ నిర్మూలన గురించి ర్యాలీ నిర్వహించారు. మొదటి నుంచి మన ప్రభుత్వము చెప్తానే ఉంది, ప్లాస్టిక్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దుకోవాలి, మన ఎన్విరాన్మెంట్, మన పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయమని చెప్తా ఉంది. ప్లాస్టిక్ అనేది కొంతవరకు వాడకం తగ్గింది, అయినా కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర అవగాహన రావట్లేదు. ఈ చిన్న బిడ్డల దగ్గర అవగాహన కల్పిస్తే భావితరం వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే దానికి తొందరగా రియాక్ట్ అవుతారు. వాళ్ళ ద్వారా ఇంట్లో కూడా వాడకం తగ్గింది. అలా ప్రతి ఇంటి నుంచి మొదలైతే ప్లాస్టిక్ రహిత మన వినుకొండగా, ఏపీగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాము. ప్లాస్టిక్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మేము పూర్తిగా వివరించాము. బాడీ టాక్సిక్ అవ్వడం కానీ, ఎన్విరాన్మెంట్ టాక్సిక్ అవ్వడం కానీ, జబ్బులు రావడము, మన పర్యావరణం బాగా దెబ్బతింటుంది, స్వచ్ఛమైన గాలి మనకి కరువు అవుతుంది. నేల ప్లాస్టిక్ వల్ల మూసుకొని పోయి వర్షాలు వచ్చినప్పుడు సరిగా నీరు నేలలో ఇంకకుండా చెట్లకి ఇబ్బంది కలుగుతుంది.
తర్వాత ఆ ప్లాస్టిక్ సంచులు అవి ట్రైన్లో ఇబ్బంది పడుతూ వర్షాలు వచ్చినప్పుడు నీరు ప్రవహించక రోడ్ల మట్ట ఇళ్లలోకి వచ్చి పూర్తిగా ఇబ్బంది గురవుతున్నారు. రోడ్డు మీద తిరిగే పశువులు ఆ ప్లాస్టిక్లో ఉన్న మిగిలిన ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్ కాగితాలతో సహా వాటి ఆహారాన్ని తిని అవి కూడా వ్యాధికి గురయ్యి ఇబ్బందులు పడుతుంటాయి. ఇవన్నిటికీ కారణము మనం కంఫర్ట్ కోసం వాడే ప్లాస్టికే. ఈ ప్లాస్టిక్ ఒకప్పుడు లేకుండా కూడా మనం చాలా మంచి జీవితం గడిపాము. ప్లాస్టిక్ వచ్చిన తర్వాతే మన జీవితంలో జబ్బులమయము, ఎన్విరాన్మెంట్ దెబ్బతినడం ఇవన్నీ మొదలవుతున్నాయి. మళ్ళీ మనం పూర్వ రోజుల్లో గుర్తు చేసుకొని అటువంటి కంఫర్ట్ జోన్కి వెళ్ళి ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వామి అయ్యి బాధ్యతగా పెరిగితే మనం ఎన్నో రోజులు పట్టదు ప్లాస్టిక్కి దూరం అవడము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ నష్టాన్ని గుర్తించి దాదాపు అందరూ దూరంగా ఉండాలని, వన్ టైం యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన స్వర్ణాందాన్ని తీర్చిదిద్దుకోవాలని. ప్రతి నెలలో కూడా 3వ శనివారాన్ని మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా చూసుకుంటూ ఉన్నాం. ఇది గవర్నమెంట్ యొక్క ప్రోగ్రాం. అయితే గవర్నమెంట్ తన కోసం పెట్టింది కాదండి, మన కోసం ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని మన వంతుగా మనది అనుకొని ముందుకు తీసుకెళ్తేనే విజయం సాధించగలుగుతూ ఉంటాము. ముఖ్యంగా మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏమిటంటే భావి భారత పిల్లలు వీళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క వాయిస్ ఇంకా వినిపిస్తే ఇంట్లో మార్పు అనేది మొదలవుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేది జరిగిందండి. ఈ కార్యక్రమం ద్వారా ముందు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి వారి యొక్క వీధి, అట్లానే ఊరు, రాష్ట్రము, అలానే దేశం మొత్తం కూడా ప్లాస్టిక్ రహితంగా చేయడానికి మా వంతుగా తొలి అడుగు మా పాఠశాల నుంచి మొదలుపెట్టడం అనేది జరిగిందండి. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, రైతుల సమస్యలు, రాబోయే ఖరీఫ్ సీజన్ కు సాగునీటి విడుదల ప్రణాళిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కాలువల ఆధునికీకరణ, నీటిపారుదల వ్యవస్థలో మెరుగుదల, ఆయకట్ట రైతులకు సకాలంలో నీటిని అందించడం వంటి విషయాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. రైతుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించారని, సాగునీటి సక్రమ వినియోగానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.